టీమ్ 11ని చూసి ఎవడైనా పెట్టుబడులు పెడతారా? ఇది నారా లోకేష్ గారు ఈ దావోస్లో, దానికి ముందు జ్యూరిచ్లో తెలుగు డయాస్పొరా అంటే మన యూరప్లోకి సంబంధించినటువంటి తెలుగు ప్రతినిధుల బృందం అనండి, వాళ్ళందరితో సమావేశమైనప్పుడు ఆయన వేసిన బాజా అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిక్ పీసు, రేర్ పీసు, బ్లైండ్గా ఫాలో అయిపోవాలట. ఆయన్ని బ్లైండ్గా ఫాలో అయితే చాలు, కేక పుట్టిస్తాం అభివృద్ధిలో. ఇప్పటికే 18 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మాట చెప్పారు, వచ్చేసాయి. ఉద్యోగాలు 16 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ వచ్చిన పెట్టుబడులకి రాబోతున్న ఉద్యోగాలకి ఎక్కడో లింక్ మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఆయన పేరు గుర్తొస్తుంది. ఆయన చూడగానే పరిగెత్తుకుంటూ పెట్టుబడులు వచ్చేస్తాయి అంటే నమ్మడానికి అంత ఎర్రిపప్పల్లాగా ఎవరూ కనపడరు. లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక జీపీఎస్ లాగా, వీళ్ళంతా ఒక మిసైల్స్ లాగా కనపడి ఉండొచ్చు. కానీ ఆ మిసైల్ అప్పుడు ఉన్నాయి, ఆ జీపీఎస్ అప్పుడు ఉంది కదా 2014-19 మధ్యలో. మరి మిసైల్స్ ఎందుకు గురి తప్పాయి? ఈ జీపీఎస్ ఎందుకు పనిచేయలేదు సక్రమంగా? దానికి సమాధానం చెప్పుకోవాలి కదా. కోడిగుడ్డు మంత్రికి దావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే చలి పుట్టిందని చెప్పారంట. ఓకే, మీరు చలిని లెక్క చేయకుండా దావోస్కి వెళ్ళి మరీ పెట్టుబడులు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మనం చేసింది ఏంటి? అసలు వెళ్ళింది పెట్టుబడుల కోసం కాదు అని జాతికి ఒక అమూల్యమైన జాతిరత్న సందేశం ఇచ్చాం కదా. ఆ పురస్కారాన్ని ఎటు మనం సాధించలేము ఇప్పట్లో. ఈ జాతిరత్న గుళికలన్నీ వదలొచ్చు కదా అని చెప్పేసి వదిలేశారా? క్వాంటమ్ కంప్యూటర్ ఎప్పుడు వస్తుంది అంటే 5 నెలలు వాయిదా వేశారని చెప్పారు. దానికి సంబంధించి అడ్వాన్స్ కంప్యూటింగ్ ఆ కోర్సుకి 50,000 మంది రిజిస్టర్ చేసుకున్నారట. 1,00,000 మంది నిపుణులను తయారు చేస్తామని చెప్తున్నారు. మనవన్నీ వేలల్లో ఉంటాయి, లక్షల్లో ఉంటాయి. కాబట్టి నిజంగా బ్రాండ్కి అంబాసిడర్ ఏపీకి అయితే మరి మనం ఎందుకని వెంటబడి మరి సాధించుకోవాల్సి వస్తుంది పెట్టుబడుల్ని? గ్రౌండింగ్ ఎందుకు అవ్వట్లేదు? మరి మనదంతా అట్రాక్టివ్ ఫేసే, అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అట్రాక్టివ్ ఫేస్తో ఉంటే మనం ఎందుకు రాయితీలు ఇవ్వాలి? పైగా దిగ్గజ కంపెనీలకి. చిన్న చితక కంపెనీలు అంటే వాళ్ళకి రాయితీలు ఇద్దాము, డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఆదాయం కానీ లాభాలు కానీ మరీ భారీ రేంజ్లో ఉండవు కాబట్టి వాళ్ళకి రాయితీలు ఇచ్చారంటే అర్థం ఉంది. ప్రఖ్యాత కంపెనీలకు మనం ఎందుకు 99 పైసలకి, రూపాయికి, 2 రూపాయలకి, 3 రూపాయలకి మనం ఎందుకు ఇవ్వాలి? అంత హానరీ మనం ఎందుకు ప్రకటించాలి? అంత లెవరేజ్ కానీ లేకపోతే ప్రీమియం ఉన్న ల్యాండ్స్ని మనం ఎందుకు గుడ్ విల్ కింద అప్పచెప్పాలి వాళ్ళకి అంత చీప్గా? అంత అట్రాక్టివ్ ఫేసే కనుక అయితే ఎలాన్ మస్క్ ఎందుకు రాడు అమరావతికి, పోనీ వైజాగ్కి? మన గురించి మనం బాజా వాయించుకోవచ్చు, అవతలని విమర్శించవచ్చు. బట్ కళ్ళ ముందు ఫలితాలు కనపడినప్పుడు ఏమవుతుంది? 14 నుంచి 19 మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పగలరా? ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో, ఎన్ని లక్షల ఉద్యోగాలు సంపాదించి పెట్టామో చెప్పగలమా? అవి చేయలేదనే కదా 2019లో జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపెట్టింది. 2019కి ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధానిగా ఉండదు అని చెప్పారు. టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లేశారు? మరి ఈ మిసైల్స్ ఎక్కడ గురి తప్పాయి? మన గురించి మనం సోత్కర్ష, మన భుజాలు మనమే తడుముకుంటూ సరుచుకుంటూ ఎక్కడో కూర్చొని, రాజకీయాలు వేదిక కాకపోయినా కూడా అది రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్డు మంత్రి అని వాళ్ళు మీకు చాలా నిక్నేములు పెట్టారు. మీరు పవర్లో ఉన్నారు కాబట్టి మీ చెవుల దాకా అవి చేరం. వాటి గురించే మీ సమాధానం చెప్తారు. మీ హయాంలో పవనన్న చెప్పినట్టు అనే మాట మీరు ఎందుకు చెప్తున్నారో తెలుసు. ఆయన అంటున్నాడు మేమంతా కలిసే ఉన్నామనేది మీ ఫీలింగు. ఆ కలివిడిదనంలోని అందమేందో సోకేందో ఎలక్షన్ టైంకి తెలియబోతుంది. మీరు మిసైల్స్ లాగా జీపీఎస్ సిస్టమ్ ద్వారా అద్భుతంగా పెట్టుబడులు రాబడుతుంటే ఇంతవరకు ఒక్కదానికి కూడా ఓపెనింగ్ ఎందుకు జరగలేదు? శంకుస్థాపనలు సరే, ఓపెనింగ్లు ఎందుకు జరగడం లేదు? అంటే ఈ అద్భుతమైన చారిత్రక కట్టడాలను ఏమన్నా నగిశీలు ఏమన్నా చెక్కిస్తున్నారా బిల్డింగ్కి? అడగాలని ఉంటుంది కదా.
ఎందుకు అంటే ఈ మాత్రం లాజిక్లు జనాలకు తెలియవు అనుకుంటారా? ఎవరికీ అక్కర్లేని నిజాలు ఏంటి అన్నట్టు తిరుగుతున్నారు. మలయాళ సినిమాల్లో కొన్ని పంచ్ డైలాగులు ఉంటా ఉంటాయి. ఆర్ట్ సినిమాల్లాగా ఉన్నా కాస్త ఆలోచింపజేస్తుంటాయి కొన్ని సినిమాలు. ఆ మధ్య ఒక మలయాళ సినిమా కుంచోక్కు బాబన్నో టొవినో థామస్ ఎవరో హీరో గుర్తులేదు సరిగ్గా, అంటే పేరు గుర్తులేదు. అతను రెండో పెళ్లి చేసుకుంటాడు. అతని మొదటి భార్య ప్లస్ పిల్లవాడు చనిపోతే దానికి కారణం తండ్రేనేమోనని, అంటే మామగారేమోనని ఆలోచనతో హీరోయిన్ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒక నిజం కనుక్కుంటారు. ఆ నిజం కనుక్కున్న సందర్భంగా చెప్తారనమాట హీరో, ఎవరికి అక్కర్లేని నిజాలు ఎవరికి కావాలి అని చెప్పేసి. అనే ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారు అనే అక్కర్లేని నిజాల్లాగా తయారు చేశారు చివరికి. ఎక్కడ చూసినా 18 నెలలు, ఇప్పుడు 15 లక్షల కోట్లు, 16, 17, 18, 19, 20, 21, 22, 23.5 లక్షల కోట్లకి చేర్చేశారు నెలలతో పాటు. ఒక నెలలో లెక్క తప్పుతూ ఉంటుంది మళ్ళీ. అరే అసలు ఎంఓయూలు కుదుర్చుకున్న వాటికి నిజం పెట్టుబడులకి తేడా ఉంది అని అసెంబ్లీలోనే మనం చెప్పేసి, బయట మాత్రం ఇలా బాజా భజంత్రీలతో వాయించుకుంటూ తిరుగుతుంటే చిడతలతో సరిపోతుంది. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులే వస్తే మనం ఇంకా ఎందుకయ్యా ఆదాయమే సరిపోవట్లేదు, సొంతంగా ఆదాయం సమకూరట్లేదు అని అదే వ్యధ పాత కథ అంటూ హెడ్డింగ్లు ఎందుకు పెట్టించుకుంటాం ఆంధ్రజ్యోతిలో? ఏదో స్కీమును మంగళం పాడేస్తే పోలా, ఇంత గొప్ప రాష్ట్రానికి పెట్టుబడులు ఎటు వస్తున్నాయి కదా అని చెప్పేసి అందుకు కానీ కేంద్రం ఏమైనా సాయం చేయట్లేదా? ఇవ్వాల్సిన గ్రాంట్లో కోత పెడుతుందా? ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్టేటు, మనం ఎందుకు వాళ్ళకి ఫైనాన్స్ చేయటమని? అడ్డంకులు అవరోధాలు ఉంటాయి ఎక్కడైనా, కానీ పదే పదే ఒకే ఐటమ్ని సాకుగా చూపించి వారి వల్లనే అభివృద్ధి ఆగిపోతుంది, వాళ్ళే కేసులు వేస్తున్నారు, మేమేమో కేక పుట్టిస్తున్నామంటే ఎలా కుదురుతుంది? ఈ మిస్సైల్స్ జీపీఎస్ చంద్రబాబు గారు అయితే మిస్సైల్స్ లోకేష్ గారు మిగిలిన మంత్రులట బ్లైండ్గా ఫాలో అయిపోవాలట. బ్లైండ్గా ఫాలో అయిపోయి ముక్కు పగల కొట్టించుకునే రోజులు గుర్తున్నాయి కదా మాకు. 14-19 మధ్యలో ఎంత హడావిడి చేశారు. ఇప్పటికి ల్యాండ్ పూలింగ్ రెండవదే ఉంది కదా. ఈ మిస్సైల్స్ అక్కడ సక్రమంగా పనిచేయనండి. ఆ గుండ్లపాడు రైతులు ఉన్నారు, రాత్రి మాట్లాడుతున్నారు, మాకు మార్కెట్ రేటు కన్నా ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి ఒక 2 రెట్లు ఎక్కువ ఇస్తూ ఉంటున్నారు, మా గుండెలు పగిలిపోతున్నాయి అంట. ఆయన మరీ అతి. వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా 1250 గజాలు 1450 గజాలు ఇవ్వండి, తీసేసుకోండి, మేము అసలు వద్దనట్లా అంటారు. వాళ్ళు ఎందుకు వద్దంటారు? తీసుకొని డబ్బులు బాగా ఇవ్వండి అని అంటున్నారు గుండ్లపాడు రైతులట. ఏది ఔటర్ రింగ్ రోడ్లో భూములు ఇవ్వాల్సి వచ్చిన వాళ్ళు. ఆ మిస్సైల్స్ అన్నీ అక్కడ ప్రయోగించండి, బాగుంటుంది. జూరిచ్లో దావోస్లో మనం కుదుర్చుకునే ఒప్పందాలు అది. ఈ మాత్రం దానికి అదాని అట, లేకపోతే అరబిందో అట, ఈ మాత్రం దానికి దావోస్ కిందకి వెళ్ళడం అన్నారు కదా. హీరోస్ ఇంటర్నేషనల్స్ ఇండియాలో లేదా మరి? హీరోస్ ఇంటర్నేషనల్స్ ఎంటర్టైన్మెంట్ మీడియా ఇండియాలో లేదా వాళ్ళది? మనం ఎందుకు దావోస్లో కుదుర్చుకుంటున్నాం మరి? పేపర్లో రాసుకోవడానికి, మన పత్రికా ప్రకటనలు ఇవ్వడానికి ఈ పద్ధతులు, ఈ ప్రొఫార్మా, మోడస్ ఆపరాండి అంతా బాగానే ఉంటుంది, కానీ అవన్నీ అందరికీ తెలిసిపోయినాయి కదా. ఏమంటారు?